దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఉదుంబర జీరక కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మేడి ఆకులు, జీలకర్ర, పటికి బెల్లం. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలో ఏంటో జాగ్రత్తగా ఫాలో అయిపోండి. సో మ్యామ్, మనం కషాయం అన్నాం కాబట్టి స్టవ్ వెలిగించేసేసి మనం 2 గ్లాసెస్ వాటర్ దాంట్లో పోసుకొని మరిగించేసుకుందాం. సో 2 గ్లాసుల నీళ్ళు పోసేసుకుందాం. కషాయం అన్నారు కాబట్టి సో ముందుగా ఏమేద్దాం? సో ముందుగా మనం ఉదుంబర ఆకులు అని చెప్పాం కదా. ఉదుంబర ఆకులు అంటే మనకి దొరుకుతాయా? దొరుకుతాయి, మేడి చెట్టు ఆకులు. ఆయుర్వేదంలో సాంస్క్రిట్లో ఉదుంబర అంటారు, ఉదుంబర వృక్షం అంటారు. సో ఈ ఉదుంబర వృక్షం యొక్క ఆకులు అంటే మేడి చెట్టు ఆకులను మనం చక్కగా ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి వేసి మనం చక్కగా మరిగించేసుకున్నాం. ఓకే, సో ఓన్లీ దీన్ని వేసుకొని మొట్టమొదటిగా మరిగించుకోవాలా? కొంచెం ఉదుంబర ఆకులు వేసాక కొంచెం మరుగుతున్నప్పుడు అప్పుడు మనం జీలకర్ర ఇంకా పటిక బెల్లం వేసేద్దాం. సో ఇలా నీళ్ళలో ఆకులు వేసుకున్నాం కదా, చక్కగా ఈ ఆకులు మంచిగా మరగనివ్వాలి. ఇప్పుడు ఇది మరిగే లోపు మనకి ఇప్పుడు కషాయం తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఏ సందర్భాల్లో తీసుకోవాలి, ఎవరెవరు ఎక్కువగా తీసుకోవాలి, అసలు ఎన్ని రోజులు తీసుకోవాలి? సో ఇది మనం జెనైటల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అన్నాం కదా, అంటే జెనైటల్ పార్ట్స్ దగ్గర వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్, అలానే మూత్రాశయంకి సంబంధించినటువంటి వచ్చే ఇన్ఫెక్షన్స్, ఇవన్నిటిని తగ్గించడానికి ఈ కషాయం అనేటువంటిది ద బెస్ట్ అని చెప్పాలన్నమాట. అంటే మనకు ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే కంటే ముందరే శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుందన్నమాట. కొంచెం ఇరిటేషన్ కానివ్వండి, ఇచ్చింగ్ సెన్సేషన్ అంటే దురద రావడము, ఎక్కువగా హీట్ బయటికి వెళ్తున్నట్టుగా అనిపించడము, బాగా మంట రావడం, ఇట్లాంటివన్నీ లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి టైంలో మనం ఇలా కషాయం తయారు చేసుకొని తీసుకున్నట్లయితే అలాంటి ఇన్ఫెక్షన్స్ పెరగకుండా మనకి అదుపులోకి వస్తాయి. అలానే అవి తీవ్రమైనటువంటి వ్యాధులకి రాకుండా కూడా మనకి ఉపశమనింపజేస్తాయి అన్నమాట. సో కొన్నిసార్లు దీనికి వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, అవి కారణాలు కావచ్చు. అందుకని అలా బ్యాక్టీరియా, వైరస్ వల్ల వచ్చేటువంటి అనేక రకమైన ఇన్ఫెక్షన్స్ అండ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అని కూడా అంటారు. సో అవి లోకల్గా క్లీన్ అవుతూ అలానే ఇంటర్నల్గా మనం తీసుకోవడం వల్ల మనకి లోపల నుంచి కూడా చాలా హైడ్రేషన్ మెయింటైన్ అవుతూ అలానే టిష్యూకి చాలా హీలింగ్ ప్రాపర్టీస్ని కూడా మెరుగుపరుస్తుంది. ఓకే, సో మ్యామ్ ఇవి మరుగుతున్నాయి కదా, మరి ఈ లోపు మనం ఏమన్నా వేద్దామా? జీలకర్ర కూడా వేసేద్దాం. ఎంత? ఈ క్వాంటిటీ మొత్తం వేసేద్దాం. సో మనం ఒక 1/2 కప్ జీలకర్ర వేసేసుకుంటున్నాము. సో అలానే పటిక బెల్లం కూడా. పటిక బెల్లం కూడా ఇప్పుడే వేసేయాలా? హాఫ్? ఇది మొత్తం వేసేద్దాం. ఓకే, సో ఈ మిశ్రమంలో మనం వాడుకున్నటువంటి జీలకర్ర అలానే పటిక బెల్లం మనకి అందుబాటులోనే ఉంటాయి అనమాట. ప్రతి ఇంట్లో అందుబాటులోనే ఉంటుంది. అండ్ మేడి చెట్టు ఆకులు అయితే అందరికీ తెలుసు. సో ఇంత సులభమైనటువంటి రెసిపీ అంటే ఇంత సులభమైనటువంటి విధానంలోనే మనం బెస్ట్ ఔషధం తయారు చేసుకొని ఎక్కువగా యాంటీబయాటిక్స్ కానీ వేరే వేరే ఔషధాలను మనకి బాడీకి ఎక్స్పోజ్ చేయకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం అనమాట. సో మన ఆయుర్వేద శాస్త్రం యొక్క మూల ఉద్దేశం కూడా నివారణ ప్రథమంగా చూపించారనమాట. సో ఎందుకంటే కాజిటివ్ ఫ్యాక్టర్స్ని మనం ఫస్ట్ తగ్గించుకోగలిగితే వ్యాధికి మనం ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకుండా అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఎన్ని రోజులు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి కూడా? సో ఇది మనకి ఒకవేళ బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నది అంటే బాగా స్క్రాచెస్ వచ్చేసాయి, బాగా దురద అధికంగా ఉన్నది, యూరిన్ వెళ్ళేటప్పుడు కానీ జెనైటల్ ఆర్గన్స్ చుట్టూతా కూడా చాలా రఫ్గా అయిపోయి అలా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా 15 days మార్నింగ్ ఈవినింగ్ 2 times ఒక 20 ml చొప్పున తీసుకున్నట్లయితే మనకి వాటి యొక్క ఉపశమనం అధికంగా ఉంటుంది. కొంచెం మైల్డ్గా ఇన్ఫెక్షన్ ఉన్నది, నేను చెప్పాను చూసారా, వ్యాధి వచ్చే కంటే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి టైంలో కనీసం ఒక వారం రోజులు రోజు ఒకసారి తాగినప్పటికీ కూడా మనకి ఆ ఇన్ఫెక్షన్ పెరగకుండా మనకి వ్యాధి అరికట్టడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది అయిపోయినట్టే కదా మ్యామ్? స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసండి. ఇప్పుడు మనము గ్లాస్లోకి వడపోసేసుకుందాం. ఇదిగో సో చూసారుగా ఎంత చక్కగా ఉంది. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో తాగడానికి వికారం అన్నట్టుగా కూడా ఏమీ ఉండదు. అండ్ తీసుకోవడం వల్ల మనకి మూత్రాశయం దగ్గర అలానే జెనైటల్ ఆర్గన్స్ దగ్గర వచ్చేటువంటి మంట, విపరీతమైనటువంటి మంట, దురద ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అలానే దీన్ని మనం ఓన్లీ మేడి చెట్టు ఆకుల్లోని కషాయంగా చేసాం చూసారా, మరిగించాం. ఆ ఆకులతోటి మనం ఎక్స్టర్నల్గా కూడా మంచిగా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది అన్ని విధాల్లో ఉపయోగపడుతుంది. ఓకే, సో అంత మెరుగైన ఔషధాలు మన ఆయుర్వేదంలో చెప్పబడ్డాయి అనమాట. ముఖ్యంగా ఈ ఉదుంబర అనేటువంటిది హీలింగ్ ప్రాపర్టీస్ని పెంచుతుంది. సో ఇంత ఆరోగ్యాన్ని ప్రసాదించే అలానే ఇన్ఫెక్షన్స్ని తగ్గించేటువంటి ఒక మంచి సంజీవిని లాంటి ఔషధం మన ఉదుంబర జీరక కషాయం రెడీగా ఉంది. సో
సో ఉదుంబర జీరక కషాయం అయితే మనం తయారు చేసేసుకున్నాము. అవసరమైన వాళ్ళు మేడం చెప్పినవన్నీ కూడా గుర్తు పెట్టుకొని ఫాలో అవ్వండి గ్యారంటీగా. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. ఉదుంబర జీరక కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మేడి ఆకులు, జీలకర్ర, పటికి బెల్లం. ఉదుంబర జీరక కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు పోసి కొద్దిగా వేడయ్యాక 4 మేడి ఆకులను కూడా వేసి కాసేపు మరగనివ్వాలి. నీళ్లు మంచిగా మరిగాక అర చెంచా జీలకర్ర, 1 చెంచా పటికి బెల్లం వేసుకొని మరి కాసేపు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి వడపోసుకుంటే మూత్రాశయం దగ్గర వచ్చే మంట, దురద, అలాగే ఇన్ఫెక్షన్స్ నుండి ఉపశమనాన్ని అందించే ఉదుంబర జీరక కషాయం రెడీ.